ఏపీ పాలిటిక్స్ లో హాట్ స్పాట్ లాంటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం మధ్య అగాధం ముదురుతోంది. జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులపై టీడీపీ నేతల అసంతృప్తి రోజురోజుకి పెరిగిపోతుంది. టీడీపీ నేతలకు నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పదవులు దక్కకపోవడానికి ఆయనే కారణమని, కావాలని తమకు పదవులు దక్కకుండా అడ్డుకుంటున్నారని పసుపు నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కంచుకోటగా పేరుగాంచిన భీమవరం ఇప్పుడు జనసేన ఖాతాలోకి వెళ్లడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారట. అసలు భీమవరం నియోజకవర్గంలో జనసేనకు టీడీపీ మధ్య ఏం జరుగుతుంది? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019లో భీమవరం నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుండి పొలిటికల్ గా ఆ నియోజకవర్గం హైలైట్ అయింది. భీమవరంలో సామాజిక వర్గాల మధ్య పోటీ సర్వసాధారణం. ఈ పోటీ రాజకీయాల్లో సైతం ప్రతిబింబిస్తూ ఉంటుంది. 2024 ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంలో పోటీ చేస్తారని అంతా భావించినప్పటికీ అప్పటి రాజకీయ సమీకరణాలతో ఆయన పిఠాపురం నియోజకవర్గానికి షిఫ్ట్ అయి భారీ మెజార్టీతో గెలిచారు. పవన్ పిఠాపురాన్ని ఎంచుకోవడంతో భీమవరంలో జనసేన పార్టీ నుంచి పోటీలో ఎవరుంటారనే దానిపై పెద్ద చర్చే నడిచింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన పులవర్తి రామాంజనేయులు చివరి నిమిషంలో జనసేనలో చేరి భీమవరం ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ నుంచి భీమవరం ఎమ్మెల్యేగా గెలిచిన రామాంజనేయులు రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరి 2014లో అదే భీమవరం నుంచి విజయం సాధించారు. 2019లో గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైన పులవర్తి ఆయన తిరిగి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఘన విజయానికి జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారన్నది అందరికీ తెలిసిందే. భీమవరంలో మాత్రం అప్పటి వరకు టీడీపీలో ఉన్న పులవర్తి అంజిబాబు ఒక్కసారిగా జనసేన పార్టీలోకి వెళ్లటంతో జనసేన పార్టీ నేతలు కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారట. అయితే అంజిబాబు అందర్నీ కలుపుకు వెళ్లటంతో పాటు భీమవరంలో 2 సార్లు గెలిచిన అనుభవంతో సునాయాసంగా విజయం సాధించారు. అంజిబాబు జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీ నాయకులకే పనులు జరుగుతాయని అందరూ భావించారు. భీమవరం జనసేన నేతలు సైతం టీడీపీ ప్రాబల్యం కొనసాగుతుందని అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ భీమవరంలో రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. తమకు సరైన ప్రాధాన్యం కల్పించడం లేదని టీడీపీ నేతలు బహిరంగంగా మాట్లాడటం చూస్తుంటే జనసేన, టీడీపీ మధ్య అగాధం రోజురోజుకు పెరుగుతోందని స్పష్టమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ నాయకులు పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులుని టార్గెట్ చేస్తూ బహిరంగంగానే విమర్శలు చేస్తుండటం ఇప్పుడు జనసేన నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోందట. కూటమి అధికారంలోకొచ్చి ఏడాది కావస్తున్న భీమవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలకు ఏ పదవి రావటం లేదని, దానికి ఎమ్మెల్యే అంజిబాబు కారణమని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఆ ప్రచారం ముదురుతుండటంతో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇక కొత్తగా పోయేదే ఉందిలే అన్నట్లు టీడీపీ శ్రేణులను పట్టించుకోవటమే మానేశారట. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి భీమవరం నియోజకవర్గంలో ఆ పార్టీ 3 సార్లు మినహా ఎప్పుడూ విజయం సాధిస్తూనే వచ్చింది. ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఎప్పుడూ భీమవరం నియోజకవర్గాన్ని మిత్రపక్షాలకు కేటాయించలేదు. కానీ 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా భీమవరం సీట్ను త్యాగం చేసి జనసేనకు కేటాయించింది. ఇష్టం లేకపోయినా సరే పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని భీమవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పులపర్తి రామాంజనేయులుని గెలిపించారు. అప్పటి నుండే తమకు అసలు కష్టాలు మొదలయ్యాయని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. పులపర్తి రామాంజనేయులు టీడీపీ క్యాడర్ను పట్టించుకోవటం లేదని సీనియర్ నాయకులు, భీమవరం మండల మాజీ ఎంపీపీ బర్రె నెహ్రూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా 2 పార్టీల మధ్య కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయాలని గతంలో కోరినప్పటికీ ఇప్పటి వరకు కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేయలేదని ఇటీవల జరిగిన నియోజకవర్గ మినీ మహానాడులో బర్రె నెహ్రూ ప్రస్తావించారు. మనం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం. ఇక్కడ అధికారంలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ముఖ్యంగా కార్యకర్తలకి ఏదో ఒక సమస్య వచ్చిందంటే ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే నా
సమస్య గ్యారెంటీగా టీడీపీ మన భరోసాగా ఉంటుందనే పటిష్టమైన నాయకత్వం మనకి కరువైపోతుంది. గతంలో కూడా మేడం గారి నాయకత్వంలో జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు, మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్లో ఇటువంటి సందర్భాల్లో వచ్చినాయి, చాలా మంది మాట్లాడారు. ఇప్పుడు నాగేశ్వర గారు మాట్లాడినట్టుగా నేను ఆ మీటింగ్లో ఈ చర్చని పట్టించుకోకండి, స్థానిక సంస్థలు వస్తాయి, సర్పంచులు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నాయి, వాటిలో ముందుకెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేయండి మా నాయకత్వం అని చెప్పడం జరిగింది. దాని మీద వీరవాసం కార్యకర్త కూడా ఎప్పుడు ఇలాగే చేసుకుంటారని మైక్ కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేడం గారికి మేము చూసిన ఏంటంటే ఆ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చారు, ఒక కోఆర్డినేషన్ కమిటీ ఫామ్ చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు ఆ కమిటీ లేదు. టీడీపీ సీనియర్ నాయకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సైతం జనసేన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో సైకిల్ గుర్తు లేనప్పటికీ తల వంచుకుని చంద్రబాబు సూచన మేరకు కూటమిని గెలిపించామని చెప్తున్నారు. ఎంతో మంది తేడా తీసుకుని ఉన్నారు, కేసులు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక నష్టపోయిన ఉన్నారు. దాని మీద ఎన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఇక్కడ మీరు ఒక లెక్కేసుకోండి, ఒక భీమవరం నియోజకవర్గం గురించి మాట్లాడడం. భీమవరం నియోజకవర్గంలో మనం చింతించిన విషయం అంటే ఇప్పుడు ఈ విధంగా సైకిల్ గుర్తు లేకుండా సరే మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సూచన ప్రకారం తలా వంచుకుని మరి కూడా ఎంతవరకు బాగానే ఉన్న టీడీపీ నాయకులను జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎందుకు పట్టించుకోవటం లేదు అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. వాస్తవానికి పులపర్తి రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా 2014 నుండి 2019 వరకు పనిచేశారు. ఆయన ఇప్పుడు అదే పార్టీ శ్రేణులను నిర్లక్ష్యం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న తోట సీతారామలక్ష్మి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జనసేన ఎమ్మెల్యే ద్వారా సముచిత స్థానం కల్పించలేకపోతున్నారనే విమర్శలున్నాయి. టీడీపీ సీనియర్ నేత కోళ్ల నాగేశ్వరరావుకు డీసీసీబీ చైర్మన్ పదవి వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరిలో ఈ పదవి ఆయన చేయి జారింది. దేని వెనుక ఎవరున్నారనే దానిపై నాగేశ్వరరావుకు తెలిసినప్పటికీ మౌనం వహిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన సందర్భాల్లో కూడా టీడీపీ నేతలకు కనీసం సమాచారం ఉండటం లేదట. భీమవరం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంటే ఇన్ఛార్జిగా ఉన్న తోట సీతారామలక్ష్మి మాత్రం పట్టించుకోవటం లేదంటున్నారు. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకపోతే కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని చేతులారా జారవిడుచుకున్నట్లవుతుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు సరిచేసిన ఆయా పార్టీ పెద్దలు ఇప్పుడు భీమవరం నియోజకవర్గంలో కూడా కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి లెక్కలు సరిచేస్తారో లేదో చూడాలి.